లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నా లైఫ్ లేదు, నేను అనుకున్నంత జీతం రావట్లేదు, నేను అనుకున్నట్టుగా నా భార్య లేదు, నేను అనుకున్నట్టుగా నా పేరెంట్స్ లేదు, నేను అనుకున్నట్టుగా నా కొలీగ్స్ లేరు, నేను అనుకున్నట్టుగా నా చర్చ్ లేదు. మనం అనుకోవడానికి లేదు. దేవుడు మనం ఎక్కడైతే పెట్టాడో ఆ స్థితిలో ఉన్నప్పుడు వన్ డే ద టైమ్ హ్యాస్ కమ్, కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మన జీవితంలో కాలం సంపూర్ణమైనప్పుడు ప్రభు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆ టైం వరకు ఆయన బలిష్టమైన రెక్కలకి దీన మనసులో మనం జరగట్లేదు, అవ్వట్లేదు, నా లైఫ్ ఏంటి, నా జీవితం ఏంటి, నిరాశలో ఉంటాడు. జస్ట్ వెయిట్ ఫర్ హిస్ టైం. ఆయన టైం కొరకు వెయిట్ చేయాలి. ఆయన టైం కొరకు వెయిట్ చేయాలి. ఆ టైంలో దేవుడు మన లైఫ్లోని ఒక మిరకల్, ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ఐ డోంట్ నో వేర్ యువర్ స్ట్రగుల్. ఈ జీవితంలో ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నా తెలియదు కానీ, బట్ వన్ థింగ్ ఇస్ ష్యూర్, ఒకటి మాత్రం నిజం, సత్యం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితం అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. వచ్చిన వ్యాధి మరణం కొరకు కాదు, అది మహిమ. ఈరోజు నువ్వు వెళ్తున్న ఆ స్ట్రగుల్, ఆ ఫేజ్, ఆ స్థితి నిన్ను హీనపరచడానికి, తగ్గించడానికి, నిన్ను కృంగదీయడానికి కాదు, నిన్ను దేవునిలో నిలబెట్టి నీ ద్వారా దేవుని మహిమ కొరకు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు, నీ ద్వారా దేవుని మహిమ రావడం కొరకు జలవి ఆయన అలో చేస్తుంది. పేతురు సువార్త ప్రకటన చేసి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి నన్ను సువార్త ప్రకటన చేసిన చెరసాలను ఏడ్చుకుంటూ కూర్చోలేదు. ఆడ కూర్చొని దర్శనం చూశాడు, కళ్ళు తెరిచి చూశాడు, బయటకు వచ్చాడు. అక్కడ కూడా సంఘం ప్రార్థన చేస్తుంది, ఇల్లు డోర్ కొడితే హృదయాన్ని ఒక చిన్నది దెబ్బ తీసింది. మిగతా వాళ్ళ ఆశ్చర్యంగా నమ్మలేదు. అంటే ఏం జరుగుతున్నా దేవుని మహిమ కొరకు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలు దేవుని కొరకు అప్పగించినప్పుడు, దేవునికి అర్పించినప్పుడు అది ఆయన మహిమ కొరకు అని మనకు తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను కలిగలేకపోయాను, నేను తిన్నా, నేను తినకపోయాను, నేను ఆహారం తిన్నా దేవుని మహిమ కొరకు, నేను ఉపవాసం ఉన్నా దేవుని మహిమ కొరకు. పౌలు చెప్పినట్టుగా, సంఘం ఎదిగినట్టుగా మన జీవితాల్లో కూడా ఏం జరుగుతున్నా ప్రభువే నడిపిస్తున్నాడు, ప్రభు మహిమ కొరకే అనేది మనం గుర్తించినప్పుడు నిజంగా మన జీవితాల ద్వారా దేవునికి ఈ లోకంలో మహిమ వస్తుంది. హల్లెలూయా. అంతకుమించిన భాగ్యం మనకి మన జీవితాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన సంఘము ద్వారా, మన